కాకినాడ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల్యాండ్ నీట మునగడంతో నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ ఇటీవల కొనుగోలు చేసిన 3 ఎకరాల భూమిని ఏలేరు వరద ముంచెత్తింది. తాను కొనుగోలు చేసిన భూమిలో 1 ఎకరం ఇంటి కోసం, మరో 2 ఎకరాలు జనసేన పార్టీ కార్యాలయానికి కేటాయించారు. తాను ఇంటి కోసం కేటాయించిన ఎకరాల స్థలం భూమి పూర్తిగా మునిగిపోయింది. అలాగే మరో 2 ఎకరాలు తన అనుచరులు కొనుగోలు చేసిన 11 ఎకరాల ల్యాండ్ లో నీరు వచ్చి చేరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఏలేరు నుంచి విడుదలవుతున్న ఈ జలాలతోటి ప్రస్తుతం అయితే కనుక శుద్ధగడ్డ బాగు గొల్లప్రోలు ప్రాంతం అంతా నీట మునిగింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం మాత్రం చెప్పుకోవాలి. నిన్నేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ గొల్లప్రోలు వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి కానీ ఇంటికి కానీ 3 ఎకరాలు కొనుగోలు చేశారు. 2 ఎకరాలు పెట్టి 1 ఎకరం, ఇదే 3 ఎకరాలు మనకి కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా ఈ వాగు నీరుతో నిండిపోయింది. ఈ 3 ఎకరాల్లో కూడా సుమారు ఆయన అధికారికంగా కొనుగోలు చేసింది 3 ఎకరాలు అయితే, దీని పక్కనే అంటే ఆయన కానీ మరో 11 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏకదాటి పెట్టి 14 ఎకరాలు అయితే 2 ఎకరాలు పెట్టి ఒకటి ఉంటుంది, 1 ఎకరం 11 ఎకరాలు. ఇలా మొత్తం ఈ పొలం అన్ని అంతా ప్రస్తుతానికి ఈ స్థలం అంతా నీటిమయం అయిపోయింది, జలమయం అయింది. ప్రత్యేకంగా మన దృశ్యాలు చూడవచ్చు. పవన్ కళ్యాణ్ చిన్న పొలం ఏదైతే ఉందో ఆయన కార్యాలయం నిర్మించుకోవడానికి, అలాగే తన ఇంటికి కోసం నిర్మించిన స్థలం ఏది ఉందో అదంతా నీటిమయమైన మన దాఖలాలు మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో శుభ్రంగా తడిసిపోయిన వాటర్ అయితే ఇంకా ఫ్లో అవుతూనే ఉంది. ఇది మరో 24 గంటల పాటు ఈ ఇల్లే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ కొనుగోలు చేసిన ఇల్లు ఇలా నీట మునిగినందుకు చాలా మంది అభిమానులు వచ్చి సందర్శించే అవకాశం కూడా ఉంది. పెద్ద ఎత్తున ఈ నేషనల్ హైవే అంటే బైపాస్ రోడ్ ఇది ఇప్పటికే దిగ్బంధం అయింది. దారి లేక 1 వేగా నడుస్తుండడం వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలం కూడా మునిగిపోవడంతో పెద్ద ఎత్తున సందర్శకులు మాత్రం చూడడానికి పోటెత్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీన్ కందురాని, పిఠాపురం బైపాస్ రోడ్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో వినాయక